హలో ఎవ్రీవన్, నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ భవాని డైలీ వ్లాగ్స్. ఇక్కడైతే స్వచ్ఛమైన గేదె పాలతో అయితే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి జున్ను పాలైతే జున్ను పాలైతే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకున్నానండి. ఇవి రెండవ రోజు జున్ను పాలండి. ఇదిగోండి ఒక హాఫ్ లీటర్ అయితే మామూలు పాలైతే కూడా తీసుకోవాలండి. మీరు ప్యాకెట్ పాలైనా పర్వాలేదండి. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, గేదె పాలైనా పర్వాలేదండి. మామూలు పాలైతే ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ మిరియాలు వేసుకుని, ఒక 10 ఇలాచీ అయితే వేసుకుని, ఇదిగోండి ఇందులో అయితే నేను ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి పంచదార వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి, బెల్లం పంచదార వేయడం వల్ల. ఇక నేనైతే 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసి ఇదైతే మెత్తగా అయితే పౌడర్ అయితే చేసుకుందామండి. బాగా మెత్తగా అయితే పౌడర్ చేసుకుని పక్కనైతే పెట్టుకుందామండి. ఇదిగోండి మెత్తగా అయితే పౌడర్ అయింది. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుని ఇందులో నేను హాఫ్ లీటర్ జున్ను పాలు అయితే వేస్తున్నానండి. ఇవి సెకండ్ డే పాలండి, ఇవి జున్ను పాలు. ఇవిగోండి ఇవి రెండో రోజు జున్ను పాలు. హాఫ్ లీటర్ తీసుకున్నాను కదండి, అయ్యే హాఫ్ లీటర్ మామూలు పాలు అయితే వేసుకోవాలండి. మీరు ప్యాకెట్ పాలు వేసుకున్నా పర్వాలేదు, గేదె పాలు వేసుకున్నా పర్వాలేదండి. హాఫ్ లీటర్ జున్ను పాలకి హాఫ్ లీటర్ అయితే గేదె పాలు అయితే వేసానండి. ఇదిగోండి నేను ఇక్కడైతే అరకిలో అయితే బెల్లం అయితే తీసుకున్నానండి. తీసుకుని బాగా అయితే కరిగించాలండి. మీకు చూసుకోండి, మీకు స్వీట్ ఎంత కావాలితే అంత వేసుకోండి. మీరు ఎంత తినగలితే అంత స్వీట్ అయితే వేసుకోవాలండి. జున్నుకైతే తియ్యగా అయితే ఉండాలండి. ఇదిగోండి మీకు ఎంత స్వీట్ కావాలో అంత సరిపడగా అయితే వేసుకోండి. ఇప్పుడు ఇదైతే బెల్లం కరిగేదైతే కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్నాం కదండి, పౌడర్ పంచదార మిరియాలు ఇలాచి పౌడర్ అయితే వేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఇది ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి. బెల్లం కూడా నాని కరుగుతుంది. ఈ ఫ్లేవర్ అయితే పాలకైతే పట్టుకుంటుందండి. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టుకుంటున్నానండి. బెల్లం అయితే కరుగుతుంది. ఇదిగోండి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. 10 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టుకుని ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందామండి. మొత్తం బెల్లం కూడా కరిగిపోయింది. ఇది మీకు పౌడర్ వేసుకుంటే వెంటనే కరిగిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడైతే వడకట్టుకుందామండి. అవి ఇలాచీని మిరియాలు అవి పంట కింద అయితే పడకుండా ఉంటాయండి. ఈ ఫ్లేవర్ కూడా మనకి పాలకైతే పట్టుకుంటుంది ఇలా వడబోసుకోవడం వల్ల. ఇదిగోండి ఇలా వడబోసుకుని ఒక గిన్నెలోకి అయితే మనం ఇదైతే 3/4 అయితే వేసుకోవాలండి. ఫుల్గా వేసుకుంటే అది మనకి పొంగిపోతుంది ఉడికినప్పుడు. ఇదిగోండి ఒక గిన్నె అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గిన్నె అయితే పెట్టుకుని, లోతుగా అయితే ఉండే గిన్నె అయితే పెట్టుకుని, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని, ఇదిగోండి ఇప్పుడైతే పెట్టుకుని ఒక మూత అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది 20 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకునండి. ఒక 20 నిమిషాలు ఉంచుకుంటే మనకైతే ఉడికిపోతుందండి. ఇదిగోండి ఒక్కసారి అయితే మూత తీసుకుని చూద్దామండి. ఇదిగోండి జున్ను అయితే మనకి ఉడికిపోయిందండి. ఇప్పుడు జున్ను ఉడికిందా లేదన్నది టెస్ట్ అయితే చేసుకుందామండి. ఒక పుల్ల కానీ చాకు కానీ తీసుకుని ఇందులో అయితే అడుగంట ఒకసారి గుచ్చండి. అడుగంట మనం గుచ్చడం వల్ల అది మనకి క్లీన్గా వస్తే ఉడికిపోయినట్టండి. ఒకవేళ క్లీన్గా రాలేదు అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందామండి. ఇదిగోండి నాకైతే ఉడికిపోయింది. ఇదైతే దీన్ని తీసుకుని పక్కనైతే పెట్టుకుందామండి. ఇదిగోండి పక్కనైతే పెట్టుకుని ఇది ఒక గంట సేపు ఇలా ఇలా అయితే వదులుతాయండి. మనకి చల్లారుతుందండి. చల్లారిన తర్వాత ఒక గంట, ఇంకొక 2 అవర్స్ అయితే చల్లారిన తర్వాత 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చల్లగా అయితే బాగుంటుందండి టేస్ట్ జున్ను. ఇదిగోండి నేను ఇప్పుడైతే గంట సేపు బయట పెట్టి 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఇదిగోండి చల్లగా జున్ను అయితే భలే ఉంటుందండి. చల్లని జున్ను మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి జున్ను అయితే. ఇది మా ఇంట్లో వాళ్ళకైతే గట్టిగా అయితే తినరండి. ఇగోండి బాగా గట్టిగా కాదు, పలుచగా కాదు, అంటే మీడియంగా అయితే నాకు ఉంటుందండి జున్ను. ఇదిగోండి జున్ను చూసారా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మా వాళ్ళకి ఇలా ఉంటే జున్ను చాలా ఇష్టం అండి, మా పిల్లలకి. ఇదిగోండి
జున్ను అయితే భలే వచ్చిందండి. టేస్ట్ అయితే చల్లగా అయితే బాగుంటుందండి జున్ను. మీలో ఎంతమందికి ఇష్టమండి జున్ను? మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అండి జున్ను అంటే. జున్ను తినేసి బతికేస్తారండి మా వాళ్ళైతే. జున్ను అంటే అంత ఇష్టమండి మా వాళ్ళకి. ఇదిగోండి జున్ను అయితే రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.